సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియులరా, ఈ మాట మనందరికీ ఎంతో కంఠస్థమైన మాట, ఎన్నో మార్లు మనం విన్న మాట. ప్రత్యేకించి ఈ సభల కన్వీనర్ గారు జాన్ వెస్లీ గారు ఈ మీటింగ్స్ పాంప్లెట్స్ కోసం పైన పాంప్లెట్లు ప్రింట్ చేశారు ఈ వాక్యం. ఈ మాటను గురించి రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులను, ఇక్కడ కూర్చున్న వారిలో ఈ మాట గురించి గతంలో అనేక మంది దైవదాసుల ద్వారా మీరు వినే ఉండొచ్చు. అయితే రాత్రి ఒక్క కొత్త విషయమైన దేవుడు మాట్లాడునుగాక. ప్రియులరా, ఈ మాటలో నేను ఒక్క మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమైనది. ఏమి సమీపించి ఉన్నదంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఈ భాగం మనకు పరిచయమే. అయితే ఈ మాటలో నుంచి నేను సమీపించి ఉన్నది అన్న మాటని మీ ముందుంచి ఈ రాత్రి సమీపమై ఉన్న 5 విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులను, సమీపముగా ఉన్నవి ఏంటి? బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అయితే రాత్రి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం చదువుకున్న మూలవాక్యం మార్కు 1:15, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్న మాట అక్షరాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే పలుకుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మాట ఎప్పుడు పలికారు యేసు ప్రభు వారంటే, తన సేవా పరిచర్య ప్రారంభించిన వెంటనే ఆయన పలికిన తొలి ప్రసంగం ఇదే. ఎలాగంటారా? ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం పైనుంచి మీరు చదువుకుంటే, ఇప్పుడు కాదు తర్వాత, యేసు ప్రభు వారు 30వ సంవత్సరంలో యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్టిసం ఇచ్చే యోహాను చేత బాప్టిసం పొంది, యోర్దాను నదిలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉండగా, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పావురపు స్వరము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, దేవాది దేవుడు. ఆ తర్వాత బాప్టిసం పొందిన యేసు ప్రభు వారు ఇంటికి వెళ్ళాలా, మరొక చోటుకి వెళ్ళాలా, బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది, శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడ్డాడండి ఆయన. బాప్టిసం పొందిన వెంటనే యేసు ప్రభు వారు అరణ్యానికి శోధించబడడానికి 40 దినాలు పోబడ్డాడండి. అక్కడ సాతాను వాడు వివిధ రకాలుగా శోధించాడు. చివరికి సాతానా భో అనగానే సాతాను వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారు దిగి వస్తూ ఆయన నోట్లో నుంచి చెప్పిన మొట్టమొదటి ప్రసంగం, మొట్టమొదటి మాటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అందుకని ఈ మాటకి ప్రాధాన్యత చాలా ఉంది. ప్రియులను, సమీపించి ఉన్న 5 విషయాలను వెళ్ళే ముందుగా ఈ మాట సువార్తల్లో చాలా చోట్ల రాయబడిందండి. మత్తయి సువార్త 3:2 చూడవలసిన పని లేదు. మత్తయి సువార్త 3:2లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని రాశారండి.
అంతేకాదు మత్తయి సువార్త 4:17 కూడా, మత్తయి సువార్త 4:17 కూడా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటన చేస్తున్నారండి. అంతేకాదండి, మత్తయి సువార్తలోనే 10:7 కూడా, మత్తయి సువార్త 10:7 కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని రాయబడింది ప్రియులను. కనుక సమీపించి ఉన్నది అన్న మాటకి చాలా విలువ ఉంది, గౌరవం ఉంది. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి సమీపమై ఉన్నవి ఏంటి, ఒక 5 విషయాలు ఈ రాత్రి మనం విందాం ప్రియులను. దానికంటే ముందుగా మార్కు సువార్తలో మనం ఈ వచనాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త ప్రత్యేకమైన సువార్త ప్రియులను. మార్కు సువార్తలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వెంటనే అనే మాట 40 సార్ల కంటే ఎక్కువగా మార్కు సువార్తలో దేవుడు రాయించాడండి. ఎందుకు అనంటే ఈ మార్కు సువార్తలు అన్నీ ఫాస్ట్ వేగంగా జరిగిన పరిచర్య కనపడుతుంది. అందుకే వెంటనే 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 అనే మాట మార్కు సువార్త 16 అధ్యాయాలు ఉంటే 40 సార్లు కనపడుతుంది ఆ మాట. రెండవదిగా మార్కు సువార్తకున్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు వారిని శిష్యులు పిలవనివ్వండి, ప్రజలు పిలవనివ్వండి, బోధకుడా అనే మాట 12 సార్లు కనపడుతుంది మార్కు సువార్తలో ప్రియులన. అందుకే ద గాస్పెల్ ఆఫ్ మార్క్ ఈజ్ స్పెషల్. మార్కు సువార్త ప్రత్యేకమైనది ప్రియులరా. ఇక మూడో ప్రత్యేకత చెప్పి ముందరికి వెళ్తా. మార్కు సువార్తలో మాటలు తక్కువ, క్రియలు ఎక్కువ. ఇది దీని ప్రత్యేకత. మార్కు సువార్తలో మాటలు తక్కువ, క్రియలు ఎక్కువ అనే సువార్తే మార్కు సువార్త. ఇలాంటి అమూల్యమైన సువార్తలో మనం చదువుకున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది. సమీపించుచున్నది అంటే అర్థం ఏంటంటే దగ్గరకు వచ్చి ఉన్నది అని అర్థం అండి. నేను చెప్పడం వల్ల వైద్యుడైన డాక్టర్ చదివి బైబిల్ గ్రంథంలో ఆయన గారి ద్వారా ఒక సువార్త రాయబడింది, లూకా సువార్త 10:9 ఆయన ఎడ్యుకేటర్ కాబట్టి, డాక్టర్ గారు కాబట్టి సమీపించి ఉన్నది అని అంటే అందరికి అర్థం అవడానికి ఆయన చక్కగా రాశాడు ప్రియులరా. లూకా సువార్త 10:9 లూకా 10:9 అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. ఈ మాట దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నది. చేతులుండి పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మార్కు సువార్తికుడు, మత్తయి సువార్తికుడు సమీపించి ఉన్నది అని రాస్తే, డాక్టర్ చదివిన లూకా అనే వైద్యుడు చక్కగా వివరంగా రాశాడు, వచ్చి ఉన్నది మీ దగ్గరికి, సమీపించుచున్నది. ప్రియులరా, ఈ రాత్రి సమీపంగా ఉన్న 5 విషయాలు మనం విందాం ప్రియులరా. నెంబర్ 1, జాగ్రత్తగా వినే కొద్దిసేపు అయినా మీ హృదయాలలో ఈ మాటలు ముద్రించుకుంటారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. రాతి నేలన పడిన విత్తనాల వలె కాకుండా, త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె కాకుండా, మంచి నేలన పడిన విత్తనాల వలె ఈ రాత్రి ఈ సమీపంగా ఉన్న 5టిని మీరు భద్రంగా మోసుకొని వెళతారని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నానండి. మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో నెంబర్ 1, సమీపముగా ఉన్న మొదటి విషయం ఏంటంటే లూకా సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు తెరవండి. ఇంతవరకు బైబిల్ తెరవని వారందరూ కూడా దయతో ఇప్పుడు తెరవడానికి ఇష్టపడండి. ఒకవేళ మీకు బైబిల్ కనపడకపోతే అప్పుడు మాత్రమే మీ ఫోన్ ఉపయోగించండి బైబిల్ చూడటానికి. లూకా సువార్త 21వ అధ్యాయము 28 సమీపముగా ఉన్న మొదటి విషయం ఏంటంటే, అమ్మ చదవండి ఎవరైనా, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, వినండి, మీ విడుదల సమీపించుచున్నదనెనో. చేతుల్లోండి బాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. మనం వినాలనుకుంటున్న 5 విషయాల్లో మొట్టమొదటిగా సమీపముగా ఉన్నది ఏంటయ్యా అనంటే విడుదల సమీపించుచున్నది. అమ్మ అయ్యా అందరు నాతో మాట్లాడండి. ఏం సమీపించుచున్నది? విడుదల సమీపించుచున్నది. ఈ రాత్రి విడిపించబడలేక అదుగోనండి జైళ్ళల్లో మొరుగుతున్నవారండి,
సెంట్రల్ జైళ్ళల్లో, సబ్ జైళ్ళల్లో ఏదో క్షణికావేశం మూలన, ఏదో కక్షలో, ఏదో అల్లరి, ఏదో వాళ్ళ టైం బాగోకో ఏదో అనుకుందాం కాసేపు జైళ్ళల్లో మగ్గుతూ వెళితే ఎవరన్నా చూస్తానికి వెళ్ళినా, ఎవరన్నా ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు ఇవేం వద్దన్నా, మేము బయటకు వచ్చేటట్టు ప్రార్థన చేయరా మా కోసం? మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, మా భార్యలు ఎదురు చూస్తున్నారన్నా, మేము ఎలాగైనా బయటకు వచ్చేటట్టుగా, మా బెయిల్ వచ్చేటట్టుగా, ఈ కేసు కొట్టేసేటట్టుగా, మేము విడుదల అయ్యేటట్టుగా మా కోసం ప్రార్థన చేయండి అన్నా. ఇవేం వద్దన్నా, మాకు దుప్పట్లు ఇవన్నీ వద్దన్నా. ఈ రాత్రి విడుదల పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? పాపము నుండి విడుదల పొందాలి, శాపము నుండి విడుదల పొందాలి, బాధల నుండి విడుదల పొందాలి, అప్పుల భారాల నుంచి విడుదల పొందాలి, చెప్పుకోలేని రహస్యమైన బాధల నుండి విడుదల పొందాలి. రాత్రి అయితే కన్నీరు ఏరులై పారుతూ నిద్రలేని రాత్రుల నుంచి విడుదల పొందాల్సిందే. పిల్లల భవిష్యత్తు ఏమైద్దో తెలియక సతమతం అవుతున్న సమస్యల వల్ల కృంగిపోయి, బీపీలు పెరిగిపోయి, షుగర్లు పెరిగిపోయి, విడుదల లేక హృదయాలు ఏటి చేతో బంధించబడిన వారి హృదయాలన్నిటికీ కూడా ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, విడుదల సమీపించి ఉన్నది. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపడదామండి. వాస్తవానికి ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తన రెండో రాకడ గురించి, అంత్య దినములలో జరగబోయే సూచనల గురించి బోధిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు. విడుదల సమీపించుచున్నదబ్బాయి, అధైర్యపడబాకండర్రా, మీరేం బాధపడు, విడుదల సమీపించుచున్నది. ఈ రాత్రి ఈ సభ ద్వారా దేవుడు నీతో, నీ కుటుంబంతో, మన గ్రామంతో మాట్లాడుతున్న మాట, మీరు వేటితో బంధించబడి విడుదల లేక సతమతమవుతున్నారో ఈ రాత్రి శుభవార్త ఏంటో తెలుసా? అదుగో నెంబర్ 1, విడుదల సమీపించుచున్నది. ఆమేననండి బిగ్గరగా. 430 సంవత్సరాల నుంచి అండి కడుపును పుట్టిన పిల్లలకు కూడా సరిగ్గా కడుపు నిండా పాలించుకోలేని తల్లులు, పురుషుల సంగతి అయితే ఇక వర్ణనాతీతం, రెస్ట్లెస్ అండి, విరామం లేని చాకిరి. ఫరో ఐగుప్తులో ఇశ్రాయేలు చేత జయించుకునేవాడు. 1 కాదు, 100 కాదు, 2 కాదు, 430 సంవత్సరాల బానిసత్వపు బ్రతుకులండి. రోజు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళట, యెహోవా మా విడుదల ఎప్పుడయ్యా, మా విడుదల ఎప్పుడయ్యా, ఈ వెట్టి చాకిరి ఏంటయ్యా? దేవుడు విడుదల సమీపించుచున్నది. ఆ రోజు రానే వచ్చింది. మండుచున్న పొదలో మామగారి మందను మేపుతూ ఉన్న మోషేకు దేవుడు దర్శనమిచ్చి మాటిచ్చి మోషేకి నోరుగా అహరోనును జత చేసి ఐగుప్తు ఫరో ఎదుటికి పంపించి 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వంలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన తెగుళ్ళ ద్వారా విడుదల పొందించిన దేవుడు. కొట్టో చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపడదామండి. ఈ రాత్రి నీకు కూడా విడుదల సమీపించి ఉన్నది తల్లి. ఇశ్రాయేలీల 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వపు బ్రతుకుల నుండే విడుదల కాదు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా వాటికి, చాలా మందికి దేవుడు విడుదల ఇచ్చాడండి. బెత్పగే, బేతనియా గ్రామాలలో కట్టబడి ఉన్న గాడిద పిల్లకు విడుదల. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సేన అనే దెయ్యం పట్టిన వాడికి సంకెళ్ళు వేయబడ్డాయి, వాడికి సేన అనే దెయ్యముల నుండి విడుదల. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపడదామండి. ఇలా చెప్పుకుంటూ వెళితే దేవుడు అనేక మందికి బంధించబడిన వారికి విడుదల కలుగు చేయడానికండి. యెషయా గ్రంథంలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. ఈ రాత్రి మీరు, నేను, మనమందరం దేంటో బంధించబడి విడుదల ఎప్పుడా అని ఎదురు చూస్తుంది. రాత్రి శుభవార్త ఏంటో తెలుసా? సమీపంగా ఉంది తల్లి విడుదల. నమ్ముట నీ వలనైతే సమస్తమో సాధ్యమే. ఇంతకీ విడుదల ఎందుకండి? విడుదల ఎందుకు? రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. విడుదల ఎందుకు సమీపంగా ఉంది, విడుదల నీకెందుకు అవసరమో రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు, అందరూ వినండి, రక్షణ మనకు మరి ఎలాగుందంటమ్మా? సమీపముగా ఉన్నది. విడుదల ఎందుకు సమీపంగా ఉందంటే ఆల్రెడీ ముందు ఇంకోటి సమీపంగా పెట్టుంచాడు. ఏంటంటే రక్షణ. అనండి, ఏంటంటే అది రక్షణ సమీపంగా ఉందండి. ఆ రక్షణ పొందుకోవడానికే ముందు నీకు విడుదల సమీపంగా ఉందండి. మీకు అర్థం అవడానికి తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తే
ఇటు నుంచి ఏమో రేపల్ల ట్రైన్ వస్తుంది, అటు నుంచి ఏమో గుంటూరు ట్రైన్ వస్తే రెండు కలుసుకుంటాయి బ్రిల్లరా. ఒకరోజు అది ముందు వస్తుంది, ఒకరోజు ఇది ముందు వస్తుంది. ఎందుకో తెలుసా? దాంట్లో వాళ్ళు దీంట్లోకి ఎక్కాలి, దీంట్లో వాళ్ళు దాంట్లోకి ఎక్కి రేపల్ల వెళ్ళాల్సిన వాళ్ళు రేపల్ల, గుంటూరు వెళ్ళాల్సిన వాళ్ళు గుంటూరు. ముందుగానే సమీపమై ఉంటావు అవి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. దేవుడు ఇప్పుడు విడుదల ఎందుకు సమీపించాడో తెలుసా? వెనక ఉన్న అర్థం ఏంటంటే, ముందుగానే వచ్చి ఉన్న రక్షణ అనే బండి ఎక్కుదురుగాక. ఈ రాత్రి ఇంకా కూర్చున్న వారిలో రక్షణ పొందకుండా ఉంటే, సోదరి సోదరుడా, అదిగో రక్షణ సమీపముగా ఉన్నది. అందుకే విడుదలను ముందు సమీపంగా ఉంచాడు ప్రియులారా. 85వ కీర్తన 9వ వచనంలో, 85వ కీర్తన 9వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఆమె బిగ్గరగా. కనుక ఈ సమీపంగా ఉన్న ఈ రక్షణను, ఆ రక్షణ పొందుకోవడానికి సమీపంగా ఉన్న విడుదలను ఈ రాత్రిను చేజార్చుకోవద్దని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నానండి. నెంబర్ 2, రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమీపముగా ఉన్న రెండో విషయం ఏంటయ్యా? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదామండి. రోమా 13:12. రాత్రి చాలా గడిచి, వినండి, పగలు సమీపముగా ఉన్నది. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి. రెండవదిగా సమీపముగా ఉన్నది ఏంటంటే పగలు. అనండి అమ్మ, ఏంటది? పగలు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది. ఇట్స్ సెకండ్ థింగ్. ఎందుకండి పగలు సమీపంగా ఉందంటే ఆ పక్కనే వ్రాయబడి ఉంటుంది కదా, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, నాతో ఈ మాటలు అందరూ చెప్పండి, మనము అంధకార క్రియలను విసర్జించి. అందుకండి నువ్వు అంధకార క్రియల్లో, చీకటి క్రియల్లో ఉన్నావేమో, లేదు పగలు సమీపంగా ఉంది, పగలు సమీపంగా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట కూడా దేవుని రాకడ గురించి ఉద్దేశించేం పలికాడండి. ఈ మాట కూడా రాత్రి వేళ కార్యాలు, చీకటి కార్యాలు, అసభ్యకరమైన కార్యాలు, దురాత్మ శక్తుల ఏలుబడి కార్యాలు, రాత్రిలో నేను ఉంటాను అనుకుంటున్నావేమో, లేదు పగలు సమీపంగా ఉంది, జాగ్రత్త. పగలు సమీపంగా ఉంది, జాగ్రత్త. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, రోమా 13:13లో బైబిల్ చెప్తున్న మాట చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసమునైనను, పోకిరి చేష్టలు అయినను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు. ఈ మాట అమ్మ అందరు వినండి. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఆమెనన్నట్టు బిగ్గరగా, ఆమెనన్నట్టు బిగ్గరగా. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలండి? క్లియర్గా రాశాడు పౌలు గారు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. గనక దేవుడు రెండవదిగా దేన్ని సమీపంగా పెట్టాడంటే పగలు సమీపంగా పెట్టాడు ప్రియులరా. ఇంకా ఈ రాత్రి నన్ను మాట్లాడనివ్వండి, ఇబ్బంది పడొద్దు ప్రియులరా, బాధపడొద్దు. ఏంటో తెలుసా? సమీపంగా ఉందండి, సమీపంగా ఉంది. ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకోవడానికి, ఇంకా మత్తుతో, కామ విలాసాలతో, పోకిరి చేష్టలతో, కలహాలతో, మత్సరతో ఉండడానికి, రాత్రి అయిపోవటానికి పగలు సమీపంగా ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త, జాగ్రత్త. యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. యాహోను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. ఏంటది? చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా. ఏం గతించిపోతుందంట అమ్మ? చీకటి అనండి. ఏం గతించిపోతుందట?
చీకటి గతించిపోతుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక పగటి వేళ నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందుముగాక. అందుకే ఆయన ఏది సమీపంగా పెట్టాడంటే పగలు సమీపంగా ఉంది. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమీపముగా ఉన్న మూడో విషయం ఏంటో నేర్చుకుందాం ప్రియులరా. పేతురు ద్వారా దేవాది దేవుడు రాయించిన మొదటి పత్రిక తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుద్దామండి. పేతురు మొదటి పత్రిక 4:7. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. వింటున్నారా అమ్మా? చాలు. మూడవదిగా సమీపంగా ఉన్నది ఏంటంటే అన్నిటి అంతము. అమ్మ అందరూ అనండి, ఏం సమీపంగా ఉందట? అన్నిటి అంతము. అందుకే వాతావరణం కూడా దేవుడు నీకు అంతంలో పెట్టాడు, జాగ్రత్త. 2-3 రోజుల నుంచి డీజిల్ పెట్రోల్ దొరకని పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయిపోయింది ప్రియులరా. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇక్కడ అంతము అంటే ఇంకో మాట చదివిస్తాను, భయం కూడా కలుగుతుందేమో అనుకుంటున్నానండి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. అంతము అనంటే ఈ మాట చదివించడానికి కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పడం లేదండి. విషాన్ని విషమనే చెప్పాలి, తేనెను తేననే చెప్పాలి ప్రియులర్. చెప్పకపోయినా అది నేరము ప్రియులర్. ఇప్పుడు అంతము అన్న దానికి ఇంకో అర్థం కూడా లూకాసు సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. లూకా 21:20. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు వినండి, నాశనము సమీపమై ఉన్నది. అయ్యో, అంతము సమీపమై ఉన్నది అంటే అర్థం మరలా వైద్యుడైన లోకా గారు వివరంగా రాశాడు. అబ్బాయి, అంతం అంటే నాశనవర్రా. అన్నిటి అంతము సమీపమై ఉన్నదంటే నాశనము సమీపమై ఉన్నది. నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి. నాశనము అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనక ఇంకా మారు మనసు పొందవా? ఇంకా దేవుని వాక్యానికి లోబడవా? ఇంకా పగటి వేళ నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవా? అన్నిటి అంతము నాశనము సమీపమై ఉన్నదండి. ప్రకటన గ్రంథంలో ఇంకా క్లియర్గా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, సమయము సమీపించినది. ఆమేనంటే బిగ్గరగా. ఏం సమీపించిందట? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఇతరులు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఏందో తెలుసా? రే, నీకు టైం వచ్చిందిరా. హలో, ఏమొచ్చిందంట? కాదు, ఇంగ్లీష్ కదండి, అందరం ఆంగ్ల భాష. కానీ బైబిల్లో తెలుగులో రాశారు, సమయము సమీపించింది, టైం వచ్చిందాగు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో కాలము సమీపమైనది. ప్రకటన గ్రంథం 22:10 కూడా చివరి లైన్లో ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:10 కాలము సమీపమై ఉన్నది. కనుక ఈ రాత్రి సమీపమై ఉన్నవి ఎన్నో ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు ఇంకా నేను బాగున్నాను అనుకుంటున్నావేమో, ఇంకా మన పరిస్థితులు బాగున్నాయి అనుకుంటున్నావేమో. మరి దేవుని దాసులకి ఆ మాట ఎందుకు పాంప్లెట్లు ప్రింట్ చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఈ రాత్రి సమీపంగా ఉన్న మూడవది అన్నిటి అంతము అంటే నాశనము, సమయము, కాలము. ఎడ్జుకొచ్చేసామండి, సమీపం అయిపోయింది. ప్రారంభంలోనే చెప్పాను, సమీపమై ఉన్నది అని అంటే దగ్గరికి వచ్చి ఉన్నది అనర్థం ప్రియులరా. ఒకరోజు అండి, ఒక ఊళ్ళో ఒక గురువుగారు శిష్యుడు ఉన్నారంట. గురుగారు ఎప్పుడు చూసినా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని చెబుతూ ఉండేవాడట, మాటకు ముందు మాటకు తర్వాత. శిష్యుడికి ఆ మాట నచ్చేది కాదు, ఎందుకంటే సరైన భక్తిలోనికి ఇంకా రాలా, ఏదో శిష్యుడికి చేద్దాం అన్నట్టు చేస్తున్నట్టున్నాడు ప్రియులను. ఒకరోజు గురువుగారు ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉంటే అడిగేసాడట, గురువుగారు ఏంటి ఎప్పుడు చూసినా దేవుడి రాజ్యం సమీపించింది అంటారేంటి, అది ఎక్కడుందో ఒకసారి చెప్పండి అన్నాడట. ఎందుకు? గురువుగారిని ఎగతాళి చేయడానికి ప్రియులను. గురువుగారు అంటే పేరులోనే ఉంది అనుభవం ప్రియులరా. ఆయన ఏం చెప్పకుండా ఇటువైపు చూసి అన్నాడట శిష్యుడి వైపు, రేపు పొద్దున తెల్లవారుజామున 5 గంటలకి రాజుగారి కోటలో విందుంది, నన్నే రమ్మన్నాడు, కానీ నిన్ను కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను, సిద్ధపడు 5 గంటలకల్లా అన్నాడట.
ఇదేంటి, నేను అడిగింది ఏంది, ఈయన అడిగి చెప్పేదేంటి? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, ఎక్కడుంది చెప్పు అని అంటే, రేపొద్దున 5 గంటలకు విందుకు వెళ్ళాలి, రాజుగారు కోటకు రెడీ అంటాడేంటి? సరే ఎదురు మాట్లాడుతూ ఎందుకులే అని రెడీ అయ్యాడట. 5 గంటలకు గురువుగారితో పాటు రాజుగారు కోటకు వెళ్ళిపోయాడట. తలుపేస్తుంది, ఇంకా తలుపు తీలా. తలుపు ముందు వేల మంది ప్రజలు నిలబడ్డారట. అంటే ఇంతమంది ప్రజలు నిలిచి శిష్యుడు గురువుగారిని అడిగారట, ఏంటండి ఇంత పొద్దున్నే రాజుగారి గేటు ముందు ఇంతమంది వచ్చి నిలబడ్డారు ఏంటి అనగానే, అప్పుడు గురువుగారు శిష్యుడితో అంటున్నాడట, అబ్బాయి రాజుగారు ఒక విందు చేయబోతున్నాడు, ఆ విందులో నాతో పాటు కూర్చొని భోజనం చేసే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికి అనంటే, సూర్యుడు ఉదయిస్తూ ఉండంగా తలుపు తీయబడిద్ది, సూర్యోదయానికి ముందుగా తలుపు తెరవబడిద్ది గనక ముందుగానే వస్తే సూర్యోదయం అవుతూ ఉండగా తెరవబడిద్ది, ఈలోపు మూయబడిద్ది. సిద్ధపడిన వాళ్ళు లోపలికి వస్తారన్నాడు. కనుక మనం ఇంతమందితో మనం కూడా వచ్చామనగానే ఆహా అని అంటూ ఈలోపు సూర్యోదయం అయ్యటానికి ఇంకా 2-3 నిమిషాలు టైం ఉంది ప్రియులరా. గురువుగారు ప్రజలందరేమో తలుపులు ఎప్పుడు తీస్తారా, బుద్ధి కలిగిన కన్నికల వలె సమీపంగా ఉంది, సూర్యోదయం అవ్వటానికి సమీపంగా ఉంది, సూర్యుడు రావడానికి రెడీగా ఉంటుంటే ఈ శిష్యుడు అక్కడికి వెళ్ళి కూడా షూ సరి చేసుకోవటం, పక్కనున్న వాడితో నువ్వే ఊరు నుంచి వచ్చావని అడగటం, నువ్వేం చేస్తా ఉంటావని ఇడిదిరిగి అడగటం, వెనక్కి తిరిగి నువ్వేం పని చేస్తావని ఆయన్ని అడిగే లోపుగానే ఈ లోపు తలుపు తీయటమైంది, సూర్యోదయం అయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. మాటలు ఆపేసి షూ సరి చేసుకునే లోపు తలుపేయబడిందండి. తలుపేయబడింది. గురువుగారు లోపలికి వెళ్ళిపోయాడు. గురువుగారండి 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 అనగానే తలుపు లోపలికి వెళ్ళిపోయి గురువుగారు అన్నారట, సమయము సమీపించున్నదంటే ఇదే రా అబ్బాయి, ఇదే నీ కళ్ళ ముందే ఉంది, కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు. సమీపించింది, నీ కళ్ళ ముందే ఉంది గేటు తీయడానికి, కానీ నువ్వు షూ సరి చేసుకుంటా, పక్కనోడితో మాట్లాడతా, ఈటోపిడితో మాట్లాడతా, ఏదో పిచ్చాపట్టి పెట్టేసు. ఎదురు ఉన్నా కూడా ఇదే దేవుని రాజ్యం అంటే, ఇదే దేవుని రాజ్యం ఎక్కడో లేదు. ఇక విడవబడ్డాడు. విడవబడిన వాళ్ళని రాజుగారు చేసిన పన్నెండు తెలుసా? రాజుగా నేను చెప్పిన మాటకు కూడా విలువ ఇవ్వకుండా సూర్యోదయానికి ముందు ఇంతమంది వస్తే ఇతనితో పాటు 7 మీద 2-3 కనపడ్డారట. ఇలాంటి వాళ్ళు నా దేశంలో ఉండడానికి లేదు, బహిష్కరణ అన్నాడంటండి. అంతే, అడవుల్లోనూ క్రూర మృగాల మధ్య ఉండాల్సి వచ్చింది వాళ్ళు. ఈ రాత్రి నా చేతులు జోడించి చెప్తాను, సమీపించి ఉన్నది, ఆల్రెడీ అది వచ్చి ఉన్నది. నువ్వు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావో నీ మీదే ఆధారపడి ఉంది ప్రియులరా. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. సమీపముగా ఉన్న 4వ విషయం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. నేను ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో సమీపముగా ఉన్న 4వ విషయాన్ని చూద్దాం ప్రియులరా. ప్రభువు రాక సమీపించుచున్నది. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఎందుకో తెలుసా? ప్రభు రాబోతున్నాడమ్మా. చప్పట్లు కొడదాం. ఆయన రాక సమీపంగా ఉన్నది. చప్పట్లు కొడదాం బిగ్గరగా, చప్పట్లు కొడదాం. ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చే సేవకులకు కాదు మనం చప్పట్లు కొట్టాల్సింది, లోకానుసారమైన వాటి కొరకు కాదు మనం చప్పట్లు కొట్టాల్సింది. అదిగో ప్రభువు రాక సమీపించుచున్నది. కనుక ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడని యాకోబు భక్తుడు చెప్తున్నాడండి. 4వదిగా ప్రభు రాక సమీపంగా, ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది, అది అర్థం. ప్రభు వస్తున్నాడని తెలిసి కూడా ఈ రాత్రి నీ పరిస్థితి ఎలాగుంది? విడుదలే కాదు, సమీపంగా ఉంది. అంతేకాదు, నీ జీవితంలో విడుదల ఎందుకు సమీపంగా ఉంది అనంటే రక్షణను సిద్ధపరిచాడు. పగలే కాదు, సమీపంగా ఉంది. అన్నిటి అంతమే కాదు, 3వదిగా సమీపంగా ఉంది. ఎందుకు ఇవన్నీ సమీపంగా ఉన్నాయంటే, అదిగో అసలైన రాబోతున్నాడు, అందుకే నువ్వు విడుదల పొందాలి. అసలైన రాబోతున్నాడు, అందుకే నీ జీవితంలో ఏం కలిగి ఉండాలో తెలుసా? పగటి కాలం నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి నువ్వు. ఆయన రాబోతున్నాడు, అందుకే అన్ని షట్ డౌన్ అయిపోతున్నాయి, అంతమైపోతున్నాయి. అంత కారణం ఏంటంటే ఆయన రాబోతున్నాడు ప్రియులరా. ప్రభు రాక సమీపముగా ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు ఇదే మాట రాస్తాడండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్లో ఉంటుంది, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ అన్నట్టు బిగ్గరగా. ఎవరు సమీపంగా ఉన్నాడండి? ప్రభు సమీపంగా ఉన్నాడండి. ఒక బిడ్డకి తల్లి సమీపంగా ఉంటే ఎంత ధైర్యం అనండి. 9 మాసాలు మోయిస్తున్న తల్లి అంట బిడ్డ ప్రసవించబడంగానే ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తాడో తెలుసా? ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తాడో తెలుసా? డాక్టర్లు చెప్పిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే 9 మాసాలు 9 మాసాలు అమ్మ గర్భంలో ఉన్నప్పుడట ఈ పొట్టకి అమ్మ గుండెకి చాలా దగ్గరే, ఒక జాన కూడా ఉండదు, బెత్తె. ఈ పొట్టలో ఉన్న ఈ 9 నెలలంట ఈ బిడ్డట అమ్మ గుండె స్పందన లబ్ డబ్ లబ్ డబ్ అని వింటూ ఉంటాడంట వాడు. 9 నెలల నుంచి ఆ సౌండ్ వీడి వయసులో పెరిగే కొంత ఇంకా స్పష్టంగా వింటాడంట. ఆహా, ఇది మా అమ్మ హార్ట్ బీట్. వాడు ఆ హార్ట్ బీట్ వింటూ నెలలు గడిచే కొద్దీ లోపలే ఆడుకుంటాడంట. అడు తిరుగుతాడు. ఎప్పుడైతే డెలివరీ చేసి బయటికి రాగానే పాప అయినా బాబా అయినా ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? ఈ హార్ట్ బీట్ వినపట్ల వాడికి. ఈ గుండె స్పందన వినపడగా అయ్యో రోజు వినబడే ఈ గుండె చప్పుడు దూరం అయింది అంటే నాకేదో జరుగుతుంది, సమీపంగా ఉన్న నేను దూరం అయిపోతున్నాను, దూరం అయిపోయానే, ఎక్కడికో వచ్చాను, ఏది గుండె స్పందన సమీపంగా దూరం అయిపోయింది, ఏడవటం మొదలు పెడతాడు. అది మొదటి కారణం ప్రియులరా. ఈలోపు అమ్మకి అంత డ్రెస్సింగ్ చేసి కుట్లేసి ఎప్పుడైతే అమ్మ ప్రక్కన ఆ బిడ్డను బొడుకోబెట్టంగానే పాలు తాగటం జాతగా పోయిన ఏడవడాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ హార్ట్ బీట్ వినపడుతుందిగా, మళ్ళీ హార్ట్ సమీపంగా వచ్చాడు మళ్ళీ వాడు. ప్రభు రాక సమీపముగా ఉన్నది. ఇది సంతోషించే సమయం అండి. లేదండి ఇంకా నేను విడుదల కాను, లేదండి ఇంకా నేను అన్నిటి అంతో సమీపమై ఉన్న పగటి వేళ నడుచుకున్నట్టు నడుచుకొని అంటావా? దేవునికి దూరం అయితే ఏడుపు తప్పితే మరొకటి లేదు బ్రదర్. అమ్మ గుండె స్పందనకి దూరమైన నువ్వు చిన్నప్పుడు ఏడ్చావు, గుర్తుపెట్టుకో. దేవునికి దూరం అయితే జీవితాలన్నీ ఏడిపే, గుర్తుపెట్టుకో. అందుకే ఆయన రాక సమీపముగా ఉన్నది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో బహు చక్కటి మాట ఉందండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా, ఈ మాట వినండి, మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఏ దేవుడు సమీపంగా ఉన్నాడండి? ఈ ఒక్క వచనంలో 2 సార్లు సమీపము అన్న మాట రాయబడిందండి. అందుకే బైబిల్లో మరొక చోట చాలా చక్కటి మాట, నాకు ఎంతో ఇష్టమైన మాట, మీకు కూడా ఇష్టమైన మాట, 145వ కీర్తన 18వ వచనం అండి. 145వ కీర్తన 18వ వచనంలో ఒక మాట ఉంటుంది, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలాగున్నాడు? అందరూ చదవండి అమ్మ, ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి అన్నమాట. సమీపముగా ఉన్నాడు. చప్పట్లు కొట్టవా మరి బిగ్గరగా? చప్పట్లు. మొర్రపెట్టు వారందరికంట యెహోవా ఎలాగున్నాడండి? సమీపంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సమీపంగా ఉందువుగాక. ఆయన సమీపంగా ఉంటాడండి మొరపెట్టే వాళ్ళందరికీ. ఈ రాత్రి విడుదల లేక, ఈ రాత్రి లాంటి భయాలతో, ఈ రాత్రి అంతములోనికి చూస్తూ భయపడుతూ ఉంటే, మొరపెడుతూ ఉంటే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ప్రియులరా, నీ పరిస్థితులు ఏవైనా సరే ఒక మాట చెప్తా వినండి. ఒక బీద విధవరాలండి, ఇంట్లో తినటానికి ఏమీ లేదంట, ఆహారం అంతా అయిపోయిందండి. ఆమెకు తెలిసింది ఒకటే, మొరపెట్టిన వారికి సమీపంగా ఉంటాడన్నాడుగా, ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. కానీ ఆ ఊళ్ళో ఒక దేవుడు లేడు అని వాదించి నమ్మే నాస్తికుడు ఆ రోడ్లోంచి వెళ్తున్నాడట. ఈమె పొద్దున్నే ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆహారం లేదయ్యా, మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానన్నావుగా, మరి ఏ దేవుడు ఇంత సమీపంగా ఉండనన్నావుగా, అడుగుడి మీకు ఇవ్వండి అన్నావుగా, నాకు తినటానికి లేదు, నా పిల్లలకి మనోసంతానికి ఏమీ లేదు అనగానే ఇప్పుడు ఈ నాస్తికుడు ఆమెను ఏడిపించడానికి ఒక బుట్ట నిండా ఆహార పదార్థాలు తీసుకొచ్చి తొందరగా ఆమెకు తెలియకుండా ఇంటి ముందు పక్కన పెట్టి దాక్కున్నాడంట.
ఈలో ప్రార్థనలో ఆమెకు ఆలాపన వచ్చేసింది. ఆహారం ఉంది, బయట తెచ్చుకో అని దేవాది దేవుడు ఆలాపన స్వర వినిపించాడట. ప్రార్థన ముగించేసి గుమ్మలోకి రాగల గుమ్మం పక్కన బుట్ట నిండా ఆహార పదార్థాలు పెట్టున్నాయంట. దేవానికి స్తోత్రమయ్యా, మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉంటానన్నావు, ఆ మాట నెరవేర్చుకున్నావు, నాకు నా బిడ్డలకి మనోసంతానికి ఆహారం ఇచ్చావని ఆ బుట్ట తీసుకొని అలా పట్టుకుంటూ ఉండంగా పక్కన దాక్కున్న నాస్తికుడు వచ్చి ఇలాగ అన్నాడంట, తల్లి ఇది దేవుడు బాంపల, నేను తెచ్చా ఏడన్నాడు దేవుడు ఊరిక అంటే ఎగతాళి చేయడానికి మాట్లాడేసరికి నాకులాగా టెన్షన్ పడలే ఆవిడ. నీకులాగా టెన్షన్ పడల. ప్రభు సమీపంగా ఉన్న వాళ్ళు టెన్షన్ పడరు ప్రియుల. ఈ వెమ్మటే బుట్టని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని, అయ్యా నువ్వే తెచ్చావు, నేను కాదంటలా, కానీ ఈ ఆహారం పంపించింది మాత్రం దేవుడే. నిన్ను నా దేవుడు ఈ ఆహారాన్ని మోసుకొచ్చే కూలోళ్ళలాగా ఉపయోగించుకున్నాడా అంటుంది. నిన్ను నా దేవుడు ఎలాగ ఉపయోగించుకున్నాడు? దీన్ని మోసుకొచ్చే కూలోళ్ళలాగా ఉపయోగించుకున్నాడు. నా దగ్గర ఇప్పుడు లేవు కానీ నా యేసయ్య రేపో ఎల్లుండో ఇత్తడప్పుడు ఇత్త టిప్ అంటుంది. ఆయన అనుకున్నాడు, అనవసరంగా తెచ్చాను కదరా బాబా. దేవుడు సమీపంగా ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి మొదటి సభలోని అద్భుతాలు మన పట్ల జరుగును గాక. ఎవరు సమీపంగా రావాలి మరి? అమ్మ అందరూ అనండి, ఎవరండి చెప్పండి. నేను మొన్న ఊరు వెళ్తేనండి, ఫోన్ అసలు సిగ్నల్ రావట్లా. ఏంట్రా అబ్బాయి అని అంటే, ఆ టవర్కి దగ్గరికి వెళ్ళండి వస్తుంది అంటున్నాడు ఒక అబ్బాయి. ఎక్కడికి వెళ్ళాలంట నేను? నాకేం పని అబ్బాయి టవర్ దగ్గరికి వెళ్తానికి, నేను వెళ్ళను, ఇప్పుడు ఫోన్తో కూడా నాకు పని లేదు అంటే ఎవరో సేవకుడు డేట్ కోసం ఫోన్ చేస్తున్నాడు. నేను నాకు టవర్ నా సిగ్నల్ ఉన్నప్పుడే ఫోన్ చేసుకుంటా. టవర్ దగ్గరికి మనం వెళ్తాం కాదు, ఆ టవర్ అయిన యేసే మన దగ్గరికి వస్తున్నాడు. కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింపరుద్దామండి. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పటివరకు ఎన్ని అయినాయండి? బిగ్గరగా చెప్పండి, ఎన్ని అయినాయండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1 ఏ సమీపంగా ఉంది? విడుదల సమీపంగా ఉంది. 2 ఏ సమీపంగా ఉంది? పగలు సమీపంగా ఉంది. 3 ఏ సమీపంగా ఉంది? అన్నిటి అంతం, కొన్ని కాదు అన్నిటి అంతం సమీపమై ఉంది. 4 ప్రభు రాక సమీపంగా ఉంది. 5వది ఆఖరిది ప్రియులరా, ఈ మాట చాలా ప్రాముఖ్యమండి. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అదే సువార్తలోనికి రండి, ముగిచేద్దాం. ఎక్కడైతే వాక్యాన్ని మొదలేసామో మళ్ళీ అదే సువార్తలోనికి రండి. మార్కు సువార్త 14వ అధ్యాయాన్ని తెరవండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 14:42. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్నప్పగించువాడు సమీపించి ఉన్నాడు. అయ్యో, 5వది ఆఖరిది అక్షరాల యేసు ప్రభు వారి అంటున్నాడు, అబ్బాయి అప్పగించువాడు సమీపంగా ఉన్నాడర్రా. ఎవరినో తెలుసా? నన్ను అప్పగించువాడు సమీపంగా వచ్చేసాడు. లేండే వెళదాం. భయపడే ఆ మాట అంటలా. అతగాడు నన్ను అప్పచెప్పాలి గనక అతడు అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాడు. అతనికంటే ముందు రెడీగా అప్పచెప్పు అంటూ రెడీగా ఉండాలి. వెళ్దాం లేండి. యేసు ప్రభు వారి మాట మాట్లాడుతున్నారు. అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. ఇదే మాట యేసు ప్రభు వారు మత్తయి సువార్త 26:46లో కూడా అంటాడండి. 2 సార్లు అన్నాడు యేసు ప్రభు వారి మాట. మత్తయి సువార్త 26:46, లెండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. అమ్మ ఈ రాత్రి సూటి ప్రశ్న, దేవునిని అప్పగించే మనిషిగా ఉన్నావా? దేవునికి అప్పగించుకునే మనిషిగా ఉన్నావా ఈ రాత్రి? ఇంకా చీకటి కార్యాల ద్వారా, ఇంకా విడుదల లేక, ఇంకా అంతం వస్తున్న లెక్కలేని పరిస్థితుల్లో ఉంటూ యేసును నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, శరీరాశులు, నేత్రాశులు, జీవబడంబాల అల్లరితో కూడిన ఆటపాటల కామ వికారం, అదుగో అక్కడ రాయబడినట్టుగా యేసును నీ క్రియల ద్వారా ఇస్కరియోతు యూదా వలె అప్పగించడానికి సమీపంగా వచ్చావా? లేకపోతే దేవునికి నిన్ను నువ్వే అప్పగించుకోవడానికి సమీపంగా వచ్చావా ఈ రాత్రి? దేవుడు సూటి ప్రశ్న, నిన్ను బట్టి ఏమనాలి ఈ రాత్రి? 5వది ఆఖరిది అప్పగించువాడు సమీపంగా ఉన్నాడంట. వారిలో నీవు నేను ఉండకుందుముగాక. మనం అప్పగించేవాళ్ళగా కాదండి. అయ్యా ఈ రాత్రి నన్ను నేను నీకు అప్పగించుకుంటానయ్యా. ఆమెన్.
నన్ను నేను నీకు అప్పగించుకుంటాను పౌలు అంటాడు. ఇదిగో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకోండి. అంటే అర్థం ఏంటి? అప్పగించుకోండి. ఇంకా క్లియర్గా మీకు రావాలంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం అండి. రోమా 6:13 ప్రార్థన చేసేసుకుందాం ఈ మాట చదివి. రోమా 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబాకండి. తల్లి, సోదరి, సోదరుడా, ఇస్కరియోతు యూదా వలె పాపమునకు అప్పగించుకోబాకు. నిన్ను నువ్వు పాపమునకు అప్పగించుకుడి. మరి తర్వాత ఎలాగా? అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఎవరికి అప్పగించుకోవాలండి? దేవుణ్ణి అప్పగించబాకమ్మా, దేవునికే అప్పగించుకో. కింద కూడా ఇంకో మాట ఉంది, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కానీ ఇస్కరియోతు యోధా తీసుకెళ్ళి 30 వెండి నాణాలు ఇచ్చిన వాళ్ళకి యేసుని అప్పగించాడండి. కానీ పౌలు అంటాడు, వద్దొద్దో, నిన్నే నువ్వే దేవునికి అప్పగించుకో. అందుకే రాత్రి దేవుడు నీకు సజీవమైన స్థితినిచ్చాడండి. ఆయుష్ను భిక్షగా పొడిగించి, కృపను భిక్షగా పొడిగించి ఎందుకు ఇచ్చాడో తెలుసా? అదిగో యేసును అప్పగించడానికి, సమీపంగా రావడానికి కాదు, ఆయన సమీపంగా నువ్వు నేను రావడానికి, ఆయనకి మనమే అప్పగించుకుందుము గాక. యేసును అప్పగించాడు. అప్పగించబడిన యేసు భరించాడండి. సిలువ శిక్ష భరించాడు, అప్పగించాడు. కపట ముద్దు ద్వారా 3.5 సంవత్సరాలు తిని తిరిగి పెరిగి ఆశ్చర్య కార్యాలు చూసిన మనసు మారలా. పగటి వేళ నడుచుకున్నట్టు నడుచుకోలేపాడు ఇస్కరియోతు యూదా. అన్ని రాత్రి క్రియలే, విడుదల రాలా పాపం నుండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నదని యేసుప్రభు వారు శిష్యులతో చెప్పినప్పుడు అతగాడు కూడా విన్నాడు. ప్రభు రాక సమీపంగా ఉన్నది అన్న బోధ అతగాడు కూడా విన్నాడు. కానీ అప్పగించే పనిలోనే ఉన్నాడు, కానీ అప్పగించుకునే పనిలో లేడు. ప్రియులరా, చివరికి ఉరేసుకొని పొట్టబగలు చచ్చిపోయాడండి. ఏం ప్రయోజనం? యేసుప్రభు వారిని అప్పగించాడు. యేసుప్రభు వారేమో అప్పగించబడిన పాప ఫలితము ఆకాశానికి భూమికి మధ్యన వేలాడబడడానికి ముందుగా 39 కొరడా దెబ్బలు, మాంసం ముద్దలుగా చీల్చబడి, గడ్డం పిగించబడి, ముళ్ళ కిరీటం ధరించుకొని 3 మేకుల మీద మండుటెండలో వేలాడదీయబడుతూ, జీవజలముల నదులు నాలో ఉన్నాయి, దప్పికొనడు ఎప్పుడు నేను ఇచ్చే దాహాను అని చెప్పిన యేసయ్య దప్పికొనే అంతగా స్థితికి దిగజారాడు. అప్పగించిన యోధ, అప్పగించువాడు సమీపంగా ఉన్నాడు. ఈ రాత్రి యేసు ఆ మాట నిన్ను నన్ను బట్టి అనకుండునుగాక. ఈ రాత్రి మన పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకుని, ప్రభువా విడుదల సమీపంగా ఉంది, పగలు సమీపంగా ఉంది, అన్నిటి అంత సమీపంగా ఉంది, నీ రాక సమీపంగా ఉంది కనుక సద్వినియోగపరుచుకుంటాను. ఎందుకు నీ రాక సమీపంగా ఉందంటే, మన మూలవాక్యం మార్కు సువార్త 1:15, దేవుని రాజ్యము సమీపంగా ఉంది కనుక ఇవన్నీ సమీపంగా తీసుకొచ్చాడండి. చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. ఏం సమీపంగా ఉంది తల్లి? దేవుని రాజ్యం అనండి అందరూ. ఏ రాజ్యం? అందరు చెప్పండి, ఏ రాజ్యం అండి? అందరు చెప్పండి, ఏ రాజ్యం అండి? ఇంతకీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఏంటి దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి అసలు? ఏమ్మా? దగ్గరగా ఉండేది. ఎస్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా దేవుని రాజ్యం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట అస్సలైంది చెప్పి ముగించకపోతే బాగదండి. దేవుని రాజ్యం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఒక్క అర్థం మాత్రమే చూపిస్తాను. రోమా 14:17, రోమా 14:17 చదవండి, ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. రోమా 14:17, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందంగా చప్పలు కొట్టండి, బిగ్గరగా ఆనందంగా చప్పలు కొట్టాలి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనండి. ఏంటంటే అది ఆనందం. 3టితో మిళితమైన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమే ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యం. కనుక ఈ రాజ్యాన్ని మనం ఏం చేయాలో తెలుసా? మత్తయి 6:33 ఉంటుంది, చూడవలసిన పని లేదు. మత్తయి 6:33 ఉంటుంది, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడును.
అంతేకాదు దేవుని రాజ్యం మరి ఇప్పుడు ఎక్కడ ఉందండి? లోక 17:21 లోక 17:21 దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? లోక 17:21 ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఆమేనండి బిగ్గరగా. ఎక్కడుందంట తల్లి? అనండి ఎక్కడుందండి? చెప్పండి, ఎక్కడుంది దేవుని రాజ్యం? మీ మధ్యనే. ఎలాగంటారా? బైబిల్ పండితులు ఒక చక్కటి మాట చెప్పారండి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు భూమి పైకి రావటం ద్వారానే దేవుని రాజ్యం మనుషులకి దగ్గరైందట. ఆమేనండి. యేసుప్రభువు వారు ఎప్పుడైతే కన్య మరియ గర్భం ద్వారా ఈ భూమి మీద అడుగు పెట్టారో ఆ రోజే భూమి మీదకి ఏ రాజ్యం దగ్గరైంది మనుషులకి? దేవుని రాజ్యం దగ్గరైందండి. ఆ దేవుని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలంటే నీకేం సమీపంగా ఉన్నాయో వాటన్నిటినీ నువ్వు దేవుని నామము ద్వారా దూరపరుచుకొని ఈ 5 అంతల సమీపంగా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడానికి పైకి లేచి నిలబడదాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.